హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే ఎగ్ సేమియా ఉప్మా అండి. అవునండి, ఎగ్ సేమియా ఉప్మాయే. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు సేమియా వేసుకోవాలండి. ఆ సేమియాని బాగా దోరగా వేయించుకోవాలి. అందులోనే 1 కప్పు సేమియాకి 1½ కప్పు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 1½ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సేమియా అనేది 80-90% కుక్ అవ్వాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మినిమం 4-5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. నాకు 4 మినిట్స్ పట్టిందండి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక 3 ఎగ్స్ బ్రేక్ చేసేసుకోవాలండి, 3 గుడ్లని. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎవరైనా చేసుకోవచ్చు. ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. చాలా సింపుల్గా అవుతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు కూడా. చూడండి, 3 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి వేసుకున్నాక అందులోనే కొంచెం అంత కారం కూడా వేసుకోవాలండి, కొంచెం అంత సాల్టు మరియు కొంచెం అంత పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా వేసుకొని అంతా కలుపుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా వీటిని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్నాక అదే ప్యాన్లోని ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యిందా లేదా చెక్ చేసుకున్నాక అందులో ఒక 5-6 వెల్లుల్లిని రెమ్మల్ని పొట్టు తీసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా వేసుకోవాలండి. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాక అందులో ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాక అందులోనే 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రుచికి సరిపడా ఆల్రెడీ మన సేమియాలో వేసాము అండ్ ఎగ్లో కూడా వేసుకున్నాం కదా, చూసుకొని ఇందులో కూడా కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం అంత గరం మసాలా పొడి, కొంచెం అంత పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుందండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా 90% కుక్ చేసుకున్న సేమియాని వేసుకొని కొంచెం అంతా కలుపుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ పీసెస్ని, అది కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. చాలా హెల్తీ ఫుడ్, చాలా సులభంగా జీర్ణం అవుతుందండి. ట్రై చేయండి, డెఫినెట్గా టేస్ట్ కుదిరితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి చూడండి, ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ని, అది ఇందులో వేసుకొని తర్వాత మీకు ఏమైనా సాల్ట్ సరిపోతే ఈ టైంలోనే చెక్ చేసుకోండి. నాకైతే పక్కా సరిపోయింది, మీకు డెఫినెట్గా సరిపోతుంది లేదో చెక్ చేసుకోవాలి. మరి చూడండి, ఈ విధంగా కలిపి ఒక్క 3 మినిట్స్ కుక్ చేసుకున్నారనుకోండి, మీకు ఫ్లేవర్స్ అన్నీ సేమియాకి పట్టి సేమియా టేస్ట్ సూపర్గా వస్తుంది. సేమియా ఉప్మా ఫైనల్గా ఇంకేముందండి, కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకున్నాక వేడిగా సర్వ్ చేసుకుంటే మన ఎగ్ సేమియా ఉప్మా అనేది సింపుల్గా టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోయినట్టే. మరి వీడియో చూసారు కదా, మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏ విధంగా టేస్ట్ కుదిరిందో అది కూడా నాకు మెన్షన్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారా? మరి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి. మరిన్ని వీడియోస్తో క్రాంతి మీ ముందుకు వస్తూ ఉంటుంది. మరిన్ని కొత్త వెరైటీస్తో, చాలా హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. టేస్ట్ సూపర్ అబ్బా, ఎంత బాగుందో, సూపర్గా కుదిరింది. ట్రై చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా? మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.